హాయ్ గైస్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు ఉజమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో రెయిన్ డే తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. నాకేంటంటే వర్షం తగ్గుతుంది కదండి. వర్షం తగ్గిన తర్వాత ఇల్లు ఇలా బెడ్షీట్లు అన్నీ క్లీన్ చేసుకోవడం అలవాటు. లేకపోతే నాకెందుకో బెడ్షీట్లు ఇవన్నీ కూడా స్మెల్ వస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ బెడ్షీట్లన్నీ ఇప్పుడైతే ఫస్ట్ మార్నింగ్ లేవగానే బయట గుమ్మాలు అయితే ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేశానండి. గుమ్మాలు క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ దివానా కాటు మీద ఉన్న దివానా బెడ్షీట్ ఉంటుంది కదా, దివానా బెడ్షీటు నెక్స్ట్ గలేబ్సు అన్నీ తీసేసి అయితే ఆ షీట్స్ అన్నీ తీసి పక్కనైతే పెట్టుకున్నాను. దీని తర్వాత మనకి లోపల బెడ్ ఉంది కదా, బెడ్ కూడా బెడ్షీటు గలేబ్స్ అన్నీ తీసేసాను. ఇవన్నీ తీసి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో వేసుకుంటానండి. వాషింగ్ మిషన్లో అయితే చూసారు కదా, వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. మాది టాప్ లోడ్ కనుక ఇంకా లేట్ అవుతుంది. అంటే మనమే ఆన్ చేసుకొని డ్రై చేయాలి, నెక్స్ట్ మళ్ళీ డ్రయర్లో వేయాలి వేరుగా. అది అన్నీ చేసుకోదు కనుక టైం పడుతుందని ముందైతే మార్నింగ్ లేవగానే ఇంటి గుమ్మాలు క్లీన్ చేయగానే ఈ పని అయితే చేసుకున్నాను. దీని తర్వాత దివానా బెడ్డు నెక్స్ట్ లోపల బెడ్ అవన్నీ కూడా ఎండలో పెట్టాను అనమాట. నాకు వర్షం పడి తగ్గింది అంటే ఇవన్నీ చేసుకోవాలి, లేకపోతే బెడ్షీట్లు కానీ ఏవైనా స్మెల్ వస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా తనీష్ కూడా హోమ్ సిక్ హాలిడేస్కి అలా వచ్చాడు. హోమ్ సిక్ హాలిడేస్కి వచ్చాడు కదా, వాడు వేస్ట్ బట్టలు అదే మురికి బట్టలన్నీ కూడా డివైడ్ చేస్తున్నానండి. మంచి బట్టలన్నీ ఒకవైపు అలా చూసారు కదా ఎంత కుప్ప వచ్చిందో. ఆ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయాలి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత డస్ట్ అంతా దులుపుకున్నాను కదా దివానా అన్నిటి మీద, ఆ డస్ట్ అంతా దులుపుకున్నాను కదా, నీట్గా ఇల్లంతా అయితే ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను చీపురుతో. ఇలా నీట్గా చీపురుతో క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మాప్ కూడా పెట్టుకున్నానండి. కాకపోతే వీడియోనైతే తీయలేదు. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసాను కదా, అవైతే ఇలా ఆరబెట్టేస్తున్నాను. నేను ఇల్లు తుడవడం, వంట చేయడం, ఇవన్నీ ఒత్తడం అన్నీ చేసుకుంటూ వాషింగ్ మిషన్ వేసానఅనమాట. ఒక్కొక్కటి అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఇలాగ ఆ డ్రయర్లో కూడా వేసి ఇలా పైన మాకు టెర్రస్ ఉంటుంది, మాది 2 ఫ్లోర్లు అనమాట. ఇంకా పైన ఉంటుంది కదా, దానిపైన అయితే కొంచెం ఇవి గట్టిగా ఉంటాయి కదా, మందంగా ఉంటాయి. ఇవి మామూలుగా కిందనైతే ఆరవు. ఎంత డ్రయర్లో వేసినా కొంచెం టైం పడుతుంది కదా, పైన అయితే వేగంగా ఎండిపోతాయి అనేసి అయితే పైన వేసేసాను. బొంత, బ్లాంకెట్స్, దుప్పట్లు అవన్నీ. నెక్స్ట్ ఇంకా తనీష్ షర్ట్లు అవి ఉన్నాయి కదా, తనీష్ షర్ట్లు అయితే ఇలా పెట్టున్నానండి. ఇవన్నీ కూడా ఇంకా మార్నింగే కదండి, నైటీతో ఉన్నాను. మళ్ళీ కామెంట్ చేయకండి. మార్నింగ్ ఇదంతా కూడా 10:30 ఆ టైం లోపు అనమాట. అందుకనే ఇలా నైటీతో ఉన్నాను. ఏమనుకోవద్దు, మళ్ళీ కామెంట్ చేస్తారు కదా, ఏంటి నైటీతోనే వీడియోస్ అన్నీ పెట్టేస్తున్నారని, అందుకే చెప్తున్నాను. ఇంకా మార్నింగే కనుక నైటీతో ఉన్నాను. నెక్స్ట్ అయితే ఇంకా కిందన వేసిన బట్టలండి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఎన్ని బట్టలు కుప్పలుగా ఉన్నాయో చూడండి అని. ఇవన్నీ కూడా తనీష్ ప్యాంట్లు, ఇంకా తనీష్ బ్లాంకెట్, తనీష్ దుప్పట అవి ఇవన్నీ కూడా మనం ఇంట్లో బట్టలు కూడా కొన్ని ఉండే అవన్నీ కూడా ఇంకా వాష్ చేసేసాను. ఆ రోజైతే టైం వచ్చేసరికి మార్నింగ్ 6కి అలా స్టార్ట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ 10:30 వరకు ఇంకా బెడ్షీట్లు దులపడం, సర్దడం, నెక్స్ట్ బెడ్షీట్కి మళ్ళీ ఇలా చూసారు కదా, మళ్ళీ కొత్త బ్లాంకెట్ వేయడం, ఇదే పని అయిపోయిందండి నాకు. ఆ రోజు అంతా క్లీనింగ్ సెక్షన్లో అయిపోయింది ఇల్లు మొత్తం కూడా. వర్షం తగ్గిన తర్వాత మీరు ఇలా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, ఇల్లు ఎందుకో పాజిటివ్గా అనిపిస్తుందండి నాకైతే. ఇవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా అయితే ఫస్ట్ పైన బట్టలన్నీ ఆరబెట్టుకున్నాను కదా, ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా బెడ్షీట్స్ అన్నీ మళ్ళీ కొత్త బెడ్షీట్స్ అయితే వేసుకుంటున్నాను. ఈలోపు ఇవన్నీ చేసేసరికి పైన వేసున్నాను కదా, ఆ బట్టలు కూడా ఆరిపోయాయండి. తెచ్చేసాను, చూసారు కదా కుర్చీ మీద ఉన్నాయి. ఆ బట్టలు కూడా తెచ్చేసి పక్కన పెట్టున్నాను. అయితే వేరే బ్లాంకెట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. ఆ బ్లాంకెట్ తీసేసాను కదా, ఇక దివానా బ్లాంకెట్స్ వేసేసి ఇంకా 3 పిల్లోస్ ఇస్తారు కదా, అవి కూడా అయితే ఇక్కడ ఫిల్ చేసేస్తున్నాను. ఇంకా ట్రైపాడ్కి వీడియో పెట్టానండి. తనీషు, బన్నీ అలా మధ్యలో వస్తున్నారు, ఏమనుకోవద్దు. డిస్టర్బ్గా అనిపిస్తుందేమో అని మీకు అంటున్నాను. అయితే ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను. ఇంత వీడియో కూడా రోజంతా చేసిన వీడియో అంతా పెడితే ఒక 50 అలా అయిపోతుందండి మినిట్స్. అందుకని అలా ఫాస్ట్ మోడ్లో పెట్టేసి అయితే తగ్గించాను. ఇంకా ఫైనల్లీ దివానా కాట్ అయితే ఇలా
బెడ్‌షీట్ చేంజ్ చేసి ఇలా సర్దేశాను. నెక్స్ట్ ఇంకా బెడ్ ఉంది కదా! బెడ్‌లో ఉన్న బెడ్‌షీట్ కూడా తీసేసాను. ఫస్ట్ అయితే ఇంకా లోపల ఉంటది కదా! బెడ్ కవర్ అయితే పెట్టేస్తున్నాను. దీనికి ఇప్పుడు నార్మల్‌గా వస్తున్నాయి కదండీ! అవి బుక్ చేద్దాము అనుకుంటున్నాను అవ్వట్లేదు. బుక్ చేయాలి. ఇది ఎప్పుడో పాతదండి. ఇది కొని ఒక 3 ఇయర్స్ అలా అయిపోతుంది. పిల్లలు చిన్నప్పుడు మేము బెడ్ మీద పడుకునేవాళ్ళం కాదు. అలానే కిందన పడుకునేవాళ్ళం. అందుకని బానే ఉంది బెడ్ గానీ, ఇంకా పిల్లో కవర్ గానీ నీట్‌గానే ఉంది. ఇంకా ఆ పిల్లో కవర్ అయితే ఫస్ట్ వేసేస్తున్నాను. దానిపైనయితే ఇంకా బ్లాంకెట్ అయితే వేసుకుంటున్నానండి. బెడ్‌షీట్ అనేది పరిచేస్తున్నాను. ఇంకా బెడ్‌షీట్ కూడా అంటే ఈ పనులన్నీ ముందు అయిపోయాయనుకోండి, దీని తర్వాత ఫ్రెష్ అప్ అవ్వచ్చు కదా అని, దీని మధ్య మధ్యలో అయితే వంట చేస్తూ ఉన్నానండి. అదైతే వీడియో తీయలేదు. ఎందుకంటే డైలీ రొటీన్‌లో ఎప్పుడు వంట అవన్నీ వీడియోస్ పెడుతుంటాను కదా! ఇటువంటివి ఎప్పుడు మీకు వీడియోస్ అనేవి ఈ పనులన్నీ చేస్తాను. కానీ మీకు వీడియోస్ అనేవి ఎప్పుడు షేర్ చేయట్లేదు. అందుకే ఈసారి ఎలాగైనా ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే ఆడవాళ్ళం అంటే ఒక వంట, గిన్నెలు తోమడమే కాదండి. ఇంకా ఈ ఎగస్ట్రా పనులు కూడా ఉంటాయన్నమాట. ఇల్లు సర్దుకుని ఉంటూ ఉంటే అసలు పని అసలు అంటే చూసిన వాళ్ళకి పని కనిపించదు. చేస్తున్న వాళ్ళం మనం టైర్డ్ అయిపోతాం. అలా అన్నట్లు ఇంకా బెడ్‌షీట్ వేసి, లేబుల్ కూడా వేసేసి బెడ్ అయితే ఇలా సర్దేసుకున్నానండి. ఇలా సర్దుకున్న తర్వాత ఇవన్నీ చేసేసరికి డైనింగ్ టేబుల్ అయితే చూసారు కదండీ! ఎంత చెత్తగా ఉందో. మాకు కిచెన్‌లో ఒక ప్లగ్ పాయింట్ ఇచ్చారు. అదేమైందోనండి డస్ట్ పట్టేసిందో పని చేయట్లేదు. దానివల్ల డైనింగ్ టేబుల్ పక్కన మాకు ఒక ప్లగ్ బోర్డ్ ఇచ్చారు. దానిపై నుంచి మిక్సీ ఏదైనా చేసుకుంటున్నాననమాట. దానివల్ల మిక్సీ అక్కడే ఇంకా సాల్టు అన్నీ ప్రతి ఒక్కటి కూడా పెన్నులు అన్నీ ఇంకా బన్నీ బాబు పెన్స్ కానీ ఏవైనా అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాడండి. మళ్ళీ మార్నింగే ఎక్కడివక్కడ సర్ది మళ్ళీ డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం ఇదే నా పని. అయితే ఇవన్నీ వీడియోస్‌లో ఎప్పుడు మీకు షూట్ చేసి పెట్టలేదు. అందుకనే ఈ వీడియోస్ కూడా పెడదాము. మీకు కొత్తగా ఉంటుంది. ఎప్పుడు వంట, పెంట కాకుండా అనేసైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మెయిన్ అందుకనే. ఎప్పుడు కూడానండి పనులన్నీ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు కదా! వంట అంతా అయిపోయిన తర్వాత నా రొటీన్ ఇలా ఉంటది. వంట అయిపోయిన తర్వాత ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఏవైనా వేస్ట్ ఐటెమ్స్ అన్నీ తీసి ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. 2 స్టాండ్‌లు మాత్రం అక్కడ పెడతానండి. ఎందుకు అంటే ఏదైనా వేడివేడిగా వంటగదిలో మాకు స్పేస్ లేదు. ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంటది. వేడివేడిది తెచ్చి ఇక్కడ దించి పెట్టేస్తాననమాట. అందుకని 2 స్టాండ్‌లు, ఒక మొక్క మనీ ప్లాంట్ గానీ, ఇది గానీ ఏదో ఒక మొక్క అనేది అక్కడ పెట్టుకుంటాననమాట. బావుంటది. ఇంకా ఇవన్నీ అయిపోయాయి కదా! ఇంకా ఆ క్లీనింగ్స్ అన్నీ అయ్యాయండి. వర్షం పడిన పడిన తర్వాత తగ్గాక ఎండొస్తది గదా! అప్పుడు ఇన్ని పనులు ఇవన్నీ చేసుకుంటాననమాట. డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అనేది ఎప్పుడు చేసుకుంటాను. బెడ్ షీట్స్ అని 1 వీక్ ఒకసారి మారుస్తాను. కానీ వర్షం పడింది అనేసంటే ఆ నెక్స్ట్ డే మళ్ళీ నేను మారుస్తాను. నాకెందుకో అండి అదొక స్మెల్‌లా అనిపిస్తది. అందుకని అలా చేయించేస్తాననమాట. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కూడా చేసుకున్నానండి. చూసారు కదా! దీపారాధన అయిపోయిన తర్వాత ఇంక మధ్యన హెల్త్ బాగోట్లేదు ఏంటో చెప్పలేదు అనుకోవచ్చు. టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ అండి. మార్నింగ్ అంతా చూసారు కదా! చాలా యాక్టివ్‌గా నా పనులన్నీ చేసుకుంటున్నాను. కాకపోతే పని ఎక్కువ అయితే మాత్రం ఇప్పుడు చూసారు కదా! ఎంత పని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇంత పని చేస్తే మాత్రం కాళ్ళు చేతులు పీకులతో ఫీవర్ వస్తుంది మార్నింగు. లేకపోతే నార్మల్‌గా వంట అవన్నీ అయితే మాత్రం ఇంకా నైట్‌గా ఫీవర్ వచ్చేస్తుందండి. నైట్ అస్సలు నిద్ర ఉండట్లేదు. బాగా టైర్డ్ అయిపోతున్నాను. అందువల్ల మీకు ఫీవర్ అని 10 సార్లు చెప్తున్నాను. చక్కగా వీడియోస్ చేసుకుంటున్నావు కదా అనుకోవచ్చు మీరు చూసిన వాళ్ళు. నాకు నా ఫీలింగ్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి కూడా అలానే ఉంటుందండి. మా పిల్లలు కూడా అంటారు, "మార్నింగ్ అంటే బానే ఉంటున్నావు కదమ్మా" అంటారు. వాళ్ళకి తెలీదు కదా నైట్ అంతా నేనెంత బాధ భరిస్తున్నానో. నైట్ అస్సలు నిద్ర ఉండదండి. అంత పెయిన్ అనమాట. బాడీ పెయిన్స్ అలా ఫుల్లుగా వచ్చేస్తున్నాయి. కోర్స్ వాడుతున్నాను. కాకపోతే ఎందుకో మరి తగ్గినట్లు అనిపించలేదు. ఇంకా బాలేకపోవడం అవన్నిటి వల్ల నైట్ గ్యాస్ కూడా క్లీన్ చేయలేదు. ఇంక మధ్యాహ్నం లంచు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం అలా మార్నింగ్ దీపారాధన అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత సింక్‌లో కొంచెం గిన్నెలుంటే
క్లీన్ చేసుకొని మధ్యాహ్నం అలా గ్యాస్ అయితే క్లీన్ చేసున్నాను. గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాత అలా చిన్న వీడియో అయితే మీకు షేర్ చేద్దామని తీశాను. అయితే గ్యాస్ పైన ముగ్గులు వేశానండి. ఆ వీడియో మీకు తప్పనిసరిగా షేర్ చేస్తాను. ఇంకా ఉరలి తీసుకున్నాను తిరుపతిలో అని చెప్పాను కదా! ఆ ఉరలి ఎప్పుడు డెకరేషన్ చేద్దామన్నా అవ్వట్లేదు. అలా బయటికెళ్ళేటప్పుడు మా హస్బెండ్‌కి చామంతి పువ్వులు తీసుకురమ్మంటే తెచ్చారు. అలా బుద్ధుడి ముందయితే అలా ఉరలితో డెకరేషన్ చేశాను. ఇంకా మార్నింగే బట్టలు వేశాను కదా! ఆ బట్టలన్నీ కూడా సగం మడత పెట్టానండి. మడత పెట్టాల్సినవన్నీ కూడా. మిగతావి చైర్ మీద ఉన్నవి ఐరన్‌కి వేయాల్సినవి. అవన్నీ కూడా ఒకవైపు పెట్టాను ఐరన్‌కి వేసేద్దామని. ఇంక ఇదొచ్చేసరికి ఈవినింగ్ టైం అయిపోయిందండి అప్పటికే. ఈవినింగ్ అయిపోయింది కదా! ఇంకా టీ కొద్దిగా ఆహ్, బిస్కెట్స్ అయితే పెట్టుకున్నాం. తనీస్ కోసమని బిస్కెట్స్ కొన్నామండి. తనీస్ వస్తే కంపల్సరీ బిస్కెట్స్ ఉంటాయి. నాకైతే గుడ్ డే బిస్కెట్స్ టీతో తినడం చాలా ఇష్టం. ఇంకా ఆ బిస్కెట్స్ ఉంటే టీ బిస్కెట్స్ అయితే పక్కన పెట్టున్నాను. మా హస్బెండ్‌కి, నాకు అని. ఇంకా టీ తాగేసిన తర్వాత ఈవినింగ్ 6:30 ఆ టైంలో అయితే వంట కూడా స్టార్ట్ చేసేసాను. వీళ్ళేంటంటే నాకు ఎగ్ దోస అన్నారు. అంటే ముగ్గురికి 3 ఎగ్ దోసలయితే వేసి ఇచ్చేసి నేను నార్మల్ ఆ దోస అయితే వేసుకున్నాననమాట. ఇది మార్నింగ్ టు నైట్ రొటీన్ ఇలా జరిగింది. రెయిన్ డే తర్వాత నెక్స్ట్ డే అనమాట. అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ